ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేను మీ లిడియా. కీర్తన 103:20 యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి అని వ్రాస్తున్నాడు. అవును, స్తుతిని గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ దూతల గురించి వారికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. యెహోవా దూతలను మనం చూస్తున్నాం. వీరి శక్తిని గురించి వ్రాయబడింది. వీరు బలసూరులంట. వీరి బలము ఎంతో గొప్పదంట. వీరు కూడా దేవుని వాక్యమునకు లోబడి ఆయన కార్యములను జరిగిస్తున్నారంట. మరి వారితో పోల్చుకుంటే మనమెవరం? బలహీనులము, శక్తిహీనులము కాదా? అసలు ఇది ప్రపంచంలోని జనులందరూ చేయవలసింది ఏమిటది? దేవునిని స్తుతించుట, హృదయపూర్వకంగా స్తుతించుట. బలసూరులైన దూతలు స్తుతిస్తుంటే మంటి పురుగులమైన మనమెంత, మన బ్రతుకెంత? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారం కాదా? మనం ఇంకెంతగా దేవుని స్తుతించాలి? గ్రహిద్దాం. దూతలు దేవుని ఆజ్ఞకు లోబడి వెంటనే లోబడుతూ ఆయనకు భక్తి శ్రద్ధలను కనపరుస్తూ ఆయనకు పరిపూర్ణమైన విధేయతను కనపరుస్తూ ఆయనను బహుగా స్తుతిస్తున్నారు. మనం కూడా ఆయనను స్తుతిద్దాం, దేవుణ్ణి సంతోషపరుద్దాం, మనం ఆశీర్వదించబడదాం. దేవుని స్తోత్రం, వందనాలు.